మన మనస్సును గమనిస్తే జరిగేది ఏమిటంటే ఆశ్చర్యకరమైన విషయం. మీ మనస్సును మీరు గమనిస్తే, మీరు సాక్షిగా ఉండి మనస్సు చేసే ఆలోచనలను గమనించడం మొదలు పెడితే ఏం జరుగుతుందో తెలుసా? మనస్సు ఆగిపోతుందండి, అప్రయత్నంగా ఆగిపోతుందండి. ఎందుకంటే మనమే ఆ మనస్సు, నేనే ఆ మనస్సు, నా ఆలోచనే నేను. ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మై థాట్ ఈజ్ మై సెల్ఫ్. నా ఆలోచనే నేను ఆలోచించొద్దు అనుకుంటే ఎవరో ఆలోచించడానికి ఎవరు లేరు ఇక్కడ. నా ఆలోచన ఎలా ఆగుతుందంటే గమనిస్తే ఆగిపోతుంది. సరిగ్గా పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్లో వాటిల్లో పిల్లలు చూడండి, స్టడీ పీరియడ్ అని పెడతారు. వాళ్ళు పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటారు. ఎంతవరకు చదువుతారు? వార్డెనో మాస్టారో అక్కడ ఉంటారు, వాళ్ళు ఉన్నంతవరకే చదువుతారు. వాళ్ళు వెళ్ళిపోగానే మానేస్తారు, వెంటనే సోది మొదలు పెడతారు. సరిగ్గా మన మనసు కూడా పెద్ద దొంగ. మనం గమనించడం మొదలు పెడితే అది ఆగిపోతుంది. మనం పక్కకి తప్పుకున్నామంటే అది మొత్తం రెచ్చిపోతుంది, మన లాక్కెళ్ళిపోతుంది. మనస్సును గమనించాలి. అదే భగవద్గీతలో చెబుతున్నాడు. గమనించినప్పుడు ఏం జరుగుతుంది? నీ ఆలోచన నీకు అర్థమైతే నేను బాగు చేసుకోవడం కూడా నీకు అర్థమవుతుంది. నీ తలరాత ఏమిటో నీకు అర్థమైపోయింది, దాన్ని ఎలా మార్చుకోవాలో కూడా నీకు తెలిసింది. కాబట్టి ఆరోగ్యం ధ్యాన యోగంలో చెబుతున్నాడు పరమాత్మ ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయినమాట. ఉద్ధరేదాత్మన ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనక. ఉద్ధరేదాత్మన ఆత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇక్కడే మనం చాలా కీలకంగా ఒక్క విషయం తెలుసుకోవాలి. మీలో చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ నేను సత్యం చెబుతా. ఏ గురువును ఆశ్రయించినా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు. ఏ తీర్థయాత్ర చేసినా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు. ఎన్ని వేల ప్రవచనాలు విన్నా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు. మీ ఉద్ధరణ మీద మీరు దృష్టి పెడితేనే మీరు ఉద్ధరింపబడతారు ఖచ్చితంగా. ఉద్ధరేది ఆత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవలసిందే, నిన్ను నువ్వు గమనించవలసిందే. కానీ మనకి ఇది నచ్చదు. ఎందుకంటే ఎవడి మీదో భారం బారేయడం, వాడి కాళ్ళు ఎట్టుకుని కూర్చోవడం. మేము ఆశ్రమంలో వంట వండుతూ ఉంటామండి, మేము ఆశ్రమంలో పెంట తీస్తూ ఉంటామండి. ఇది గొప్ప విషయం. ఇది ఇక్కడ నువ్వు ఎంత శ్రమ పడినా ఒకటేనమ్మా, కుదిరే పని కాదు ఇది. ఇలా చాకరీలన్నీ జరుగుతూనే ఉంటాయి. జీవితం అంతా సంపాదించి పాపం ఎవరికో కొడుకులకి కోడళ్ళకి ఇచ్చి లేదా దాన ధర్మాలు చేసి కొంతమంది వృద్ధాప్యం వయస్సులో ఏ ఆశ్రమానికో వెళ్ళి గడుపుతూ ఉంటారు. వీళ్ళకి అక్కడ ఏం చేస్తారో తెలుసా? మరమరాలు చెగోణీలు అమ్మే దుకాణం ఒకటి అప్పగిస్తారు, నిజాయితీగా ఉంటాడు కదా అని. ఇప్పుడు బతుకు ఏమైంది? ఇప్పుడు మహత్తరమైన సాహిత్యం వదిలి మరమరాలు పట్టుకున్నాడు. అక్కడ మళ్ళీ ఇదే పని, ఇదే తతంగం. అందుకని ఏ గురువులు, జగద్గురువులు అని చెప్పబడుతున్న వారు సహా ఎవ్వరూ మనను ఉద్ధరించలేరని జగత్తత్వాన్ని తెలియజేస్తారు. మనకి తెలియజేసిన దాన్ని అందుకు నువ్వు ఉద్ధరించుకోవాలి. సెల్ ఫోన్ ఛార్జింగ్లో పెట్టామండి, కరెంట్ ఉంది, ఛార్జింగ్ అవుతోంది, కానీ ఛార్జింగ్ వైరు పాడైంది. వైరు రిసీవింగ్ ఎండ్ అంటారు. అది సరిగ్గా లేకపోతే ఛార్జింగ్ అవ్వదండి. నేను పెట్టానండి, నొక్కానండి, ఏం చేసినా ఒకటే, ఫోన్ సరిగ్గా లేదు, వైరు సరిగ్గా లేదు, చూసుకో. ఆ పిన్ అంటారు కదా చివరిది, అది సరిగ్గా జోడించకపోతే ఏమవుతుంది? అతుక్కోదు. జోడించినా కూడా సెల్ ఫోన్లో తేడా ఉందనుకోండి, ఛార్జింగ్ అవ్వదు, అలాగే ఉంటుంది. అది తేడా సెల్ ఫోన్లో ఉంది కానీ కరెంట్ మీటర్లో కానీ వైర్లో కానీ లేదండి. అంటే చెప్పేవాళ్ళలో కానీ గ్రంథాల్లో కానీ ఏం లేదమ్మా, మనం తీసుకునే విధానంలో ఉంది అది. అందుకని ఉద్ధరేది ఆత్మానం, నా ఆత్మానం అవసాదయేత్, నిన్ను నువ్వు ఎప్పుడూ కించపరుచుకోవద్దు అన్నారు. మనలో చాలామంది నేర్చుకోవాలి. ఆత్మాభిమానం మనలో చాలామందికి తక్కువ. ఎవరో మనకంటే ఏదో రంగంలో పెద్దవాళ్ళు ఎవరో కనపడగానే ఇలా చేతులు అప్రయత్నంగా ఇలా నడిపే మీరండి, ఈ యథవాగుడు మానేయాలండి. అది ఏం ఆశించి కూడా ఈ వాగుడు మానేయాలండి. వారు ఒక్కరి వల్ల మనకు అయ్యేది ఏం లేదు. ఇక్కడ మనం చేస్తేనే ఏదైనా అవుతుంది. ఈ నలపడం మానేస్తే సగం నాట్యాలు ఆగిపోతాయండి. ఏవో ప్రయోజనాలు ఆశించి అందరి దగ్గర మనం చేతులు నలుపుతూ ఉంటాం, మూతులు నలుపుతూ ఉంటాం. జరిగేదేం లేదు ఇక్కడ. వారికి అహంకారం పెరుగుతుంది, మనకు సహకారం ఆగిపోతుంది. అంటే నువ్వు కించపరుచుకోవద్దు ఎప్పుడు. మనం ఎక్కువ చేసుకోవడము తప్పే, మనం తక్కువ చేసుకోవడం కూడా తప్పేనండి వేదాంతం ప్రకారం. ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? పరమాత్మ స్వరూపుడివి, అమృతస్య దే పుత్రాహ అన్నాడు వివేకానందుడు. మీరందరూ అమృతపుత్రుడు అని మన వేదాంత సాహిత్యం చెబుతూ ఉంటే నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను చాలా పాపాలు చేసి అనవసరం. నువ్వు గుళ్ళోకి వెళ్ళగానే ప్రదక్షిణం చేయగానే పాపాలు పోయినట్టే లెక్క. ప్రదక్షిణంలో ఉంది ఆ మంత్రం, యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చాతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వర అని శివాలయంలో పెడుతున్నావా లేదా? జనార్దన అని విష్ణువాలయంలో పెడుతున్నావా లేదా? అక్కడ ఏమంటున్నావు? యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని, అదే తలరాత. నేను ఏ జన్మలో చేసిన పాపాలు ఏవో ఎన్నున్నాయో అవన్నీ ప్రదక్షిణ వల్ల పోతున్నాను. ప్రదక్షిణ వల్ల ఎలా పోతాయండి? ప్రదక్షిణ 3 సార్లే చెయ్యాలి. మొదటి ప్రదక్షిణ ద్వారా తమోగుణం వదిలేయాలి. రెండో ప్రదక్షిణ ద్వారా రజోగుణం పోటీ పడ్డం అనేది వదిలేయాలి.
తమోగుణం అంటే హింస, బద్ధకం, ఆలస్యం, అశ్రద్ధ, నిద్ర, అతి నిద్ర, ఇవన్నీ తమోగుణాలు. తమోగుణం వదిలేయాలి మొదటి ప్రదక్షిణం ద్వారా. రెండో ప్రదక్షిణం ద్వారా రజోగుణం, అన్నిటికీ పోటీపడ్డం, పంతాలు, పట్టింపులు, కష్టాలు, కార్పణ్యాలు. వారిని పిలిచారు, నన్ను పిలవలేదు, నాకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు, ఈ దరిద్రం మానేయాలి. ఇదే రజోగుణం అంటే. రెండో ప్రదక్షిణం ద్వారా అది మానేయాలి. మూడో గుణం ద్వారా సత్వగుణం వదిలేయాలి. సత్వగుణం అంటే మంచిదే, మంచి పుస్తకాలు చదువుతాం, మంచి మనుషులతో మాట్లాడతాం, వ్రతాలు పూజలు చేస్తాం, గుళ్ళో కడతాం. కానీ వీటిని గురించిన గొప్పలు చెప్పుకోవడం ఉందే, నేను మునగని తీర్థం లేదు, నేను చూడని గుడి లేదు, నేను చెయ్యని నోవు లేదు అండం ఉంది, ఈ సాత్విక అహంకారం అంటారు. దీన్ని కూడా వదిలేయాలి. మూడు ప్రదక్షిణాల ద్వారా మూడు వదిలేస్తే లోపలికి వెళ్ళాక గమనించండి ఏం జరుగుతుందో. మన దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థం అవుతుంది. ఆత్మ ప్రదక్షిణ చేయండి బాబు అంటాడు పూజారి గారు. ఆత్మ ప్రదక్షిణం అంటే నీ చుట్టూ నువ్వు తిరగాలి, అంతేనా? నీ చుట్టూ నువ్వు తిరగమంటే దేవుడు ఏం చెబుతున్నాడు మనకి? ఇంతవరకు నా చుట్టూ తిరిగేవు చాలరా, నాకు నీకు కూడా విసుగొచ్చింది, ఇక నీ చుట్టూ నువ్వు తిరుగు, నీకు నువ్వు అర్థం అవుతావు అని చెబుతున్నాడు. ఆత్మ ప్రదక్షిణం అంటే అర్థం. నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే నేనెవరు అని ఆలోచించడం. ఊరికి చుట్టూ తిరిగితే కళ్ళు తిరిగి కింద పడతాం. ఇక్కడ మళ్ళీ నేను చుట్టూ తిరగడానికి 108 సార్లు మొక్కుకున్నానండి, కింద పడతావు, మూర్చిపోతావు, ఎవరు లేపండి నేను. ఎందుకు మొక్కుకోవడం పని లేక? ఈ మొక్కుకోవడం ఏంటి? ప్రతిదానికి ఊరికే తొక్కుకోవడం, మళ్ళీ మొక్కుకుంటూ ఉండవను. నేను మొక్కుకుంటే కానీ చేయవా తల్లి? మొక్కుకోవాలా దీనికి? నువ్వు తీరితే దేవుడికి ఏమైనా ఉపయోగమా నీకు మేలు చేయడానికి? మా అబ్బాయికి చదువు రావట్లేదండి, 108 ప్రదక్షిణాలు ఒప్పుకున్నా, ఆ కొడుకు చుట్టూ తిరిగి ఉపయోగం ఉంటుంది, వాడికి చదువు వస్తుంది. లేదా నీ కొడుకు చుట్టూ దేవుడు తిరగాల వచ్చి పని లేక? వాడికి ఏంటంటే పని? ఇంత గొప్పగా భగవద్గీత చెప్పిన కృష్ణుడు కొడుకుల విషయంలో ఎలా ప్రవర్తించాడో తెలుసా? మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం, చరిత్ర తెలిసి. ఆయన కుమారులు సహా ఎంతమంది కుమారులు తెలుసున్నాను? 8 మంది భార్యలకి 8 పదులు 80 మంది. ఎక్కడా తేడా చేయాలి. దక్షిణ నాయకత్వం అంటే అదే. 8 పదులు 80. ఒక్క రుక్మిణీదేవికి ఒక్క కుమార్తె, కన్యాదాన ఫలం కోసం, అంతకంటే లేదు, ఒక్క కుమార్తె. 80 మంది కొడుకుల్లో యాదవుల్లో ముసలం పుట్టింది కదండి చివరిలో. మొత్తం మద్యపానం చేసి కొట్టుకుని చచ్చిపోయారు కదా మొత్తం అంతా. 80 మందిలో 72 మంది పైన చనిపోయారండి. ఆయన కళ్ళెదురుగా చనిపోయారండి. ఒక్కడిని కాపాడే ప్రయత్నం చేయలేదు, ఒక్కడిని గురించి బాధపడే ప్రయత్నం కూడా శ్రీకృష్ణుడు చేయాల. అది కృష్ణుడు మమకార రహితంగా. పక్కన ఉన్నవాళ్ళు కొంతమంది అడిగారు, మీ కొడుకులు చనిపోతున్నారంటే, వాళ్ళ కర్మ కొద్దీ పోతున్నారు, గాంధారి శాపం, పోతారు, పోని. వీళ్ళని తాగమని ఎవడు చెప్పాడు, కొట్టుకోమని ఎవడు చెప్పాడు అన్నాడంతే. అంతేకాని తన కొడుకులను కాపాడుకుందుకు ప్రయత్నం చేయలేదండి ఆయన. ఎందుకని వాళ్ళు చేసుకుంటున్నారు అలాగా. ఎందుకంటే అప్పుడు చెప్పినా ఎవరు వినరు. పైగా గడ్డి పరక తీసి కొట్టుకున్నారట, ఆయుధం అయింది. అంటే కర్మకాలితే తాడు పాము అవుతుంది, చనిపోవడానికి అది చాలండి. అందుకని ఆయన ఏం పట్టించుకోలేదండి. చిన్న చిటికెన వేలికి మన కొడుకు కాదండి, దీని ఇల్లు బంగారంగానా మమకారం ఏమిటో కానీ మనవాడికి గాయమైనా సరే తాతగారు తట్టుకోలేరండి. మా వాడికి గాయమైంది, ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నీ మనవాడికి గాయమైతే మరి దేశంలో చాలామందికి వచ్చింది కరోనా, నీకే వచ్చిందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది కరోనా, దానికి రాకూడదని ఏమైనా ఉందా? ఏం చేయాలో చేస్తారు, అంతకంటే ఎవరేం చేస్తారండి? మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా వచ్చింది, ఏం చేయగలిగారమ్మా? దాన్ని తట్టుకునే విధానం మనమే అలవాటు చేసుకోవాలి. వారేం చేస్తారు, వీరేం చేస్తారు, ఎవరైనా మనం ఉన్న ప్రభుత్వంలో చేయగలిగింది ఇంతకంటే ఏం లేదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారు చేసుకోవలసిన చర్యలన్నీ తీసుకున్నారు, ఇంతకంటే ఎవరేం చేయలేరు. అనవసరంగా నిందలు వేయకండి. ఎవరైనా చేయగలిగింది ఇంతే, చేసింది ఏదో చేశారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏదో రెండోదో మూడోదో ఉంటారు, అది రాకుండా చూసుకుంటే సరిపోతుంది. నేను ఇంతకంటే ఏం చేయలేదు అంతే. ఆ పరిస్థితుల్లో అంతే. తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితమర్హసి. భగవంతుడు సాంఖ్యయోగంలో చెప్పిన మాట గీతలో, నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఏడుస్తూ కూర్చోద్దన్నాడు. నీ చేతిలో ఉన్నంత వరకు నువ్వు చేయి, చేతులు దాటింది ఇంక వదిలేసి ఆ విషయాన్ని. ఆ వదిలేయడం కూడా భగవద్గీత సారాంశమే. ఆ వదిలేయడం కూడా తలరాత మార్చుకోవడం. మనం వదలలేము, పట్టుకుని బాధపడుతూ కూర్చుంటాం ఇలాగా. వాడికి చదువు రావట్లేదు, వీడికి పెళ్ళి అవ్వలేదు, వాడు పెళ్ళి అవ్వబట్టే సుఖంగా ఉన్నాడమ్మా, ఉన్ని రదా అలాగా. వాడికి పెళ్లి చేసి వాడు గొంతు కోసేయాలా? ఇప్పుడు వాడి పెళ్ళి వాడు చేసుకుంటాడు, మనకి ఎందుకు అంత గొడవ? ఏదో చేసేద్దాం. దాని ఏదో అప్పటికి ఏమవుతుంది, తల్లిదండ్రులకి ఇంకెవరన్నా మీ అబ్బాయికి పెళ్ళి ఏంటంటే అయిపోయిందని చెప్పచ్చు. మన బాధ్యత ఏందమ్మా, వాడు చస్తున్నాడు అక్కడ నలిగిపోయి, అంతవరకు సుఖంగా ఉన్నాడు, సత్రం భోజనం మటన్ నిద్ర, ఎక్కడో తిన్నాడు, ఎక్కడో పడుకున్నాడు, గొడవలే. వాడి పెళ్లి గురించి, వాడి చదువు గురించి వాడికి లేని బాధ మనకు వస్తుంటే దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు, ఇంగ్లీష్లో అతి అంటారు, దీన్ని మమకారం అంటారు. అక్కడ వదిలేయవలసింది వదిలే, నీకు 60 ఏళ్ళు దాటే వదిలే, ఇప్పుడు చేసుకుంటాడు లేకపోతే కూర్చుంటాడు. ఆ చింత దాని గురించి గొడవ చుట్టూ తిరగద్దు.
అదే లెక్క. ఆత్మానం ఉద్ధరేది ఆత్మానం ఆత్మానం అవసాదయేది ఆత్మైవ క్షాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మనక. చాలా కీలకమైన మాట ఇది. తలరాతని మార్చుకోవడంలో మన మనస్సును మార్చుకోవడం ఎంత అవసరమో తెలియజేస్తుంది. మనం ఎవరినో శత్రువులుగా భావిస్తాం, ఎవరినో మిత్రులుగా భావిస్తాం. దయచేసి నమస్కారం పెట్టి కోరుతున్న చిన్న పెద్ద ఆడ మగ భేదం లేకుండా వారు మీకు మిత్రులు ఎందుకు అయ్యారో ఒక్కసారి ఆలోచించండి. వీరు మీకు శత్రువులు ఎందుకు అయ్యారో ఒక్కసారి ఆలోచించండి. శత్రువు అని ముద్ర వేయకండి. వాడంటే నాకు పడదు, ఆవిడంటే నాకు నచ్చదు, ఈ ముద్రలు వేయకండి. ఎందుకు నచ్చదు? మన వాళ్ళు సరిగ్గా పట్టించుకోరా, మనకి వాళ్ళు చేయాల్సిన గౌరవం చేయాల, లేదా చేసింది ఏదో మనకి నచ్చల, అందుకని వాళ్ళు వ్యతిరేకమయ్యారు మనకి. అంతే. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? వాళ్ళ గురించి కాదు, నీ గురించి. నిన్ను పట్టించుకుంటే నీకు గౌరవం జరిగితే, నీకు సన్మానాలు చేసేస్తే ఇంకా అయిపోయిన వాడు మిత్రులు అయిపోయినట్టేనా? ఇంకా మన దృష్టి అంతా ఇలాగే ఉంటుంది. దేశాన్ని పట్టించుకున్నారా, సమాజాన్ని పట్టించుకున్నారా, అనాథల్ని దీనుల్ని పట్టించుకున్నారా, వాళ్ళు మనకి ఏమీ చేయకపోయినా పరమ మిత్రులేనండి. వారు పరమ మిత్రులే. కోట్ల రూపాయల ఆస్తిని ప్రజల కోసం దాన ధర్మాలు చేశారని చెబుతున్నారు విజయ్ కుమార్ గారి గురించి, ఇతరుల గురించి. వారికంటే మిత్రులు ఉంటారా? ఎవరికైనా మిత్రులు ఉంటారా? మనం ఏమైనా చేసాం, 200 ఇవ్వాలంటే చేతులు రావే. కార్యక్రమాల కోసం, ధర్మాన్ని పరిరక్షణ కోసం ఆస్తులు ధారపోస్తున్నారండి. సంపాదించుకుంటే వారిని ఎవరైనా వద్దన్నారా? లోకానికి మేలు చేసిన వాడు మనకి మిత్రుడు కావాలి, లోకానికి అపకారం చేసిన వాడు మనకు శత్రువు కావాలి. మనకి మేలు చేసిన వాడు మనకి కీడు చేసిన వాడు కాదండి. ఇది లెక్క, ఇది భగవద్గీత, ఇది భగవద్గీత. మనం లోకానికి అంతా అపకారం చేసినా సరే, నాకు ఆ పదవి ఇచ్చారంటే ఆయనేనండి, అందుకని అలాంటి వాడైనా నేను ఆయనకే అంటాం. మనం ఈయన ఏదో ఉద్యోగం ఇచ్చాడు, వీడు కొడుకో. అందుకే నాయకులు కూడా ఎలా తయారయ్యారంటే, వీళ్ళకి ఏదో బారేస్తే చాలు ఓట్లు వేస్తారనే దృష్టితో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి ఏమి లాగుదావా అన్న దృష్టితో వీళ్ళు ఉన్నారు. ఈ 2 దృష్టిలు మారినంత వరకు దేశం మారే అవకాశం లేదు. నన్ను మన్నింతురు కాక, నాకు నిజం మాట్లాడడం అలవాటు. ఏదో ఓట్లు లాగాలి, ఏదో ఒకటి ఇస్తే వేస్తావా? దేశాన్ని ఎలా చూశారు, వారి సిద్ధాంతం ఏంటి, వారి పార్టీ ఏంటి, వారి లక్షణాలు ఏంటి, దాన్ని బట్టి కదా మనం ఓటు వేయాల్సింది. అది వెయ్యమండి, మాకు ఇంత చేశారండి, మా అబ్బాయికి ఏదో ఇబ్బంది వస్తేనండి అని చెప్పగానే వెంటనే పట్టించుకున్నారండి. ఎన్ని పట్టించుకుంటారమ్మా ఎవరైనా? ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎన్ని పట్టించుకోగలరండి? ఒక చిన్న కుటుంబాన్ని పట్టించుకుని మనం చేయలేకపోతున్నామే, ఇంత పెద్ద సంసారాన్ని వారు ఈడ్చుకురాగలరా? వారు చేతనైనంత వరకు వారు చేస్తారు. మనం దేశం మొత్తం గురించి ఆలోచించి, రాష్ట్రం మొత్తం గురించి ఆలోచించి మనం ఓటు వేయాలి కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఓటు వేయకూడదండి. అలా వేస్తే ఏం జరుగుతాయో రాజకీయాలు చూస్తూనే ఉన్నాం రకరకాలుగా. ఎప్పటికప్పుడు ఏవో మార్పులు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట. దీనికి భగవద్గీత సమాధానం చెబుతుంది. నీకు శత్రువు ఎవరో మిత్రువు ఎవరో నీ ప్రయోజనాలను బట్టి తేల్చుకోక సమాజ ప్రయోజనం గురించి ఆలోచించు. నువ్వు మొత్తం సమాజం బాగుందా, మొత్తం సమాజం ధర్మంగా ఉండడానికి వారు ఏమైనా చేస్తే మనకేం చేయకపోయినా పర్వాలేదండి, అపకారం చేసినా పర్వాలేదండి, వేద్దాం. అప్పుడు నాయకుల్లో కూడా గొప్ప మార్పు వస్తుంది. మొత్తం గురించి పట్టించుకుంటున్నారు, మొత్తం సమాజం గురించి ఆలోచిస్తున్నారు జనం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్గానికి చేస్తే చాలు, ఈ వ్యక్తికి చేస్తే చాలు, ఈ కులానికి చేస్తే చాలు మనకు ఓట్లు పడతాయనే దౌర్భాగ్యపు ఆలోచన వాళ్ళలో ఉన్నంతకాలం, మన కులానికి మేలు చేశాడు కదా, మనకి టికెట్ ఇచ్చాడు కదా, మనవాడు కదా నిలబడింది అని మనం ఓట్లు వేసినంతకాలం 3,000,000 ఏకాదశి కాదండి, 100,000,000 ఏకాదశులు వచ్చినా మన దేశం మారదు, మన జీవితం మారదు. నీకు శత్రువు నువ్వే, నీకు మిత్రుడు నువ్వే, ఆలోచించుకోమని చెబుతోంది.